హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు బ్రెడ్తో వెరైటీ రెసిపీ అండి. ఇలా ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ 3 బంగాళాదుంపలు తీసుకుని వాటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు మీడియం సైజ్ ముక్కలుగా చేసుకుని బాండీలో వేసి ఉడకపెట్టుకున్నాను అండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు. నేను బాండీలో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి వాటిని ఒక ప్లేట్లో తీసుకుని ఉడికిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారించి వాటిని మెత్తగా స్మాష్ చేసి దాంట్లోనే ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు అక్కర్లేదండి. జీరా పౌడరు, ధనియా పౌడరు, అలాగే చాట్ మసాలా, గరం మసాలా మరియు కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక గుప్పుడు వేసానండి. అలాగే ఒక 3 పచ్చిమిరకాయలు లేతవి కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి దానికి బైండింగ్ కోసం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి మొత్తం అంతా కలిపి రెడీ చేసుకుని ఉంచుకోండి. తర్వాత ఇంక వేరే బౌల్లో ఒక 5-6 స్పూన్లు గోధుమ పిండి తీసుకుని దాంట్లోనే కొద్దిగా చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం అండి వేసి మొత్తం అంతా కలుపుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఈ బ్రెడ్ స్లైసెస్ని రౌండ్ షేప్ ఉన్న మూతతో కానీ లేకపోతే గ్లాస్తో కానీ మనం ఇలాగా రెడీ చేసుకుని రౌండ్ షేప్గా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఈ కూరని ఒక్కొక్క స్లైస్కి ఒక స్పూన్ కూర రాసి స్ప్రెడ్ చేసి అలాగే 2 స్లైసెస్ కలిపి జాయింట్ చేసి వాటిని ఈ పిండిలో ముంచి మనం రెడీగా ఉంచుకున్న గోధుమ పిండి బ్యాటర్లో ముంచి పెనం మీద కాల్చుకోండి. నూనె కూడా ఎక్కువ పడదు. మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. కాదు గట్టిగా ఉక్కితే ఆ బ్రెడ్ స్లైసెస్ విరిగిపోతాయండి. జాగ్రత్తగా స్మూత్గా చేసుకోండి. ఇది చాలా వెరైటీగా బాగుంటుంది. పిల్లలు అయితే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకుని 10 నిమిషాలు అయిపోయి రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు వస్తుంది. ఇది టమాటా కేచప్తో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయమని అడుగుతారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవేంటంటే జాబ్ హోల్డర్స్కి కొత్తగా నుంచి ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. మీరు కూడా నోటిఫికేషన్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి అవి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే చాలా రకాల వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మీరు కూడా మా నోటిఫికేషన్ వీడియోస్ చూడండి. ఆ బెల్ సింబల్ నొక్కితే వీడియోస్ అన్నీ వస్తాయి. చట్నీ రెసిపీస్, స్వీటు, అలాగే కర్రీ రెసిపీస్, అలాగే పికల్ రెసిపీస్ కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేయండి.